వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం కంపైలర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో చూసేద్దాం. వాట్ ఈస్ కంపైలర్? ఏ కంపైలర్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఫ్రమ్ ఏ హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు ఏ లోయర్ లెవెల్ లాంగ్వేజ్. సో సింపుల్గా ఏంటంటే హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ని లోయర్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది కంపైలర్ అనేది. సింపుల్. ఎందుకంటే లోయర్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 0 or 1. సో కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటి? 0 or 1 లోయర్ లెవెల్ లాంగ్వేజ్ ఇది. సో ఈ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మన హ్యూమన్స్కి అండర్స్టాండబుల్ అయ్యే లాంగ్వేజ్. సో దాన్ని ఏం చేస్తుంది? లోయర్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది. సో అదే కంపైలర్ చేసే పని. సో సోర్స్ కోడ్ని ఏం చేస్తుంది? ఇక్కడ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్, లోయర్ లెవెల్. సో ఈ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్గా మారుస్తుంది. సో కంపైలర్ అనేది సింపుల్ ఇంతే. సో ఇంకేం జరుగుతుంది మరి? ఈ సోర్స్ కోడ్ కంపైలర్ని .exe ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటారు, .exe ఫైల్ జనరేట్ అవుతుంది. ఈ .exe ఫైల్స్ తోటే మనం అవుట్పుట్ సాధించవచ్చు. అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ మనకి మిషన్ కోడ్ మాత్రమే జనరేట్ అవుతుంది. కంపైలర్ ఇదంతా సోర్స్ కోడ్ చేసిన తర్వాత సోర్స్ కోడ్ని కంపైలర్ అనేది ఏం చేస్తుంది? మిషన్ కోడ్గా మాత్రమే మారుస్తుంది. తర్వాత మిషన్ కోడ్ ఏంటి? మిషన్ కోడ్ ఏంటి? .exe ఫైల్, దాన్నే ఆబ్జెక్ట్ కోడ్ కూడా అంటారు. ఆ ఆబ్జెక్ట్ కోడ్ మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని మనం రన్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. నేను మళ్ళీ నీకు రన్ చేసేటప్పుడు మనం ఒకసారి లైవ్గా మనం చేస్తాం ప్రోగ్రామ్స్. అప్పుడు మీకు .exe ఫైల్ ఎట్లా జనరేట్ అవుతుంది, దాని నుంచి మనం అవుట్పుట్ ఎట్లా తీసుకొస్తామనేది తెలుస్తుంది. అలాగే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంపైలర్ ఏం చేస్తుంది అంటే, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు మొత్తం ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇలా ఇన్ని లైన్స్ ఉన్నాయనుకోండి, ఒకటేసారి మొత్తం కంపైల్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ గురించి చెప్పబోతున్నాం కాబట్టి మీకు ఆ డిఫరెన్సెస్ కూడా తెలుస్తుంది. సో ఒకటేసారి మొత్తం కంపైల్ అయ్యి మిషన్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మొత్తం ఇన్ని లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక 10 లైన్స్ ఉన్నాయనుకోండి, మొత్తం ఒకటేసారి కంపైల్ అయిపోతుంది. సో కంపైలర్ గురించి ఇదేనండి. మీకు ఏం లేదు, జస్ట్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి లోయర్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది కంపైలర్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. .exe ఫైల్ ఉంటుంది, జనరేట్ అవుతుంది. సి లాంగ్వేజ్లో అయితే .exe ఫైల్ని మనం అవుట్పుట్గా మారుస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఫస్ట్ .c అని ఇచ్చాను అనుకోండి, మనం ఒక ప్రోగ్రామ్ ఫస్ట్ .c, కంపైలర్ ఏం చేస్తుంది? దాన్ని .exe ఫైల్ జనరేట్ అవుతుంది. దాని నుంచి మనం అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం. ఇంతే, సింపుల్. ఇది నేను మళ్ళీ మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కంపైలర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.